తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్న అభ్యర్థులకు పెళ్లిళ్ల టెన్షన్ పట్టుకుంది. అదేంటి, పెళ్లిళ్లకు ఎన్నికలకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? సంబంధం ఉంది. ఎన్నికల నెల అయిన నవంబర్లో దాదాపు 2 లక్షల పెళ్లిళ్లు జరగబోతున్నాయి. దీంతో పెళ్లిళ్ల హడావిడిలో ప్రజలు ఓటు వేయటం మర్చిపోతారేమో అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారట. ఈ నెల 30న పోలింగ్ జరగనుండగా 29వ రోజున మంచి ముహూర్తం ఉండటంతో ఆ రోజు జరిగే పెళ్లిళ్ల ఎఫెక్ట్ అనేది ఎన్నికల్లో ఉంటుందని అభ్యర్థులు కలవరపడుతున్నారు. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో కొన్ని చోట్ల ఫేస్ టు ఫేస్ ఫైట్ ఉంటే మరికొన్ని చోట్ల త్రిముఖ పోరు నెలకొంది. దీంతో ప్రతి ఓటును కీలకంగా భావిస్తున్న అభ్యర్థులకు ఈ పెళ్లిళ్ల సీజన్ కొంత ఇబ్బంది పెడుతోంది. పెళ్లి హడావిడిలో పడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎక్కడ ఓటు వేయటం మరిచిపోతారేమో అనే టెన్షన్ పట్టుకుందట. ఈసారి శ్రావణ మాసంలో పెద్దగా ముహూర్తాలు లేవు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభమైన ఆశ్వయుజ మాసంలో అడపాదడపా వివాహాలు జరిగాయి. ఈ నెలలో 3వ తేదీ మొదలుకొని 30వ తేదీ దాకా 13 రోజుల పాటు పెళ్లి ముహూర్తాలున్నాయని పండితులు చెబుతున్నారు. ప్రధానంగా 14వ తేదీ నుంచి మొదలు కానున్న కార్తీక మాసంలో 8 రోజులు మంచి ముహూర్తాలు ఉన్నాయంటున్నారు. నవంబర్ 16, 19, 21, 22, 23, 24, 26, 29 తేదీల్లో ఎక్కువ లగ్గాలు జరిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. ఈ నెలలో తెలంగాణలో 1,00,000కు పైగా లగ్గాలు జరగనున్నాయి. నవంబర్ 30వ తేదీ పోలింగ్ కాగా 29న లగ్గాలున్నాయి. పెళ్లి తర్వాత రిసెప్షన్ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ లెక్కన 29వ తేదీన పెళ్లిళ్లు జరిగితే వాటి ప్రభావం 30వ తేదీన పోలింగ్ మీద ఉంటుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఒక్క 50,000కు పైగా పెళ్లిళ్లు తెలంగాణలోనే జరగబోతున్నాయి. ఇవే కాకుండా ఆంధ్ర, తెలంగాణతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల్లో లక్షల స్థాయిలో పెళ్లిళ్లు జరగబోతున్నాయి. అలా ఇతర చోట్ల పెళ్లిళ్లకు వెళ్లిన వారు తిరిగి మర్నాడు చేరుకోలేరు. దీంతో సిటీలో ముఖ్యంగా సెటిలర్స్ కొంత ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇది వరకు జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్ 50% మించలేదు. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆ శాతం మరింత తగ్గే అవకాశం ఉంటుందని గ్రేటర్ అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ను అక్టోబర్ 9న ప్రకటించింది. ఈ షెడ్యూల్లో భాగంగా రాజస్థాన్లో పోలింగ్ తేదీని నవంబర్ 23గా నిర్ణయించింది. అయితే ఆ రోజు రాజస్థాన్లో భారీ సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. దాదాపు 25 లక్షల మంది పెళ్లిళ్ల కారణంగా పోలింగ్ కు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల సంఘం పోలింగ్ తేదీని నవంబర్ 23 నుంచి 25వ తేదీకి మారుస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇక తెలంగాణలో పోలింగ్ తేదీన పెళ్లిళ్లు ఎక్కువగా లేవు. అయినప్పటికీ కూడా పోలింగ్ కు ముందు జరిగే పెళ్లిళ్ల ఎఫెక్ట్ ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేస్తుందేమో అని అభ్యర్థులు భావిస్తున్నారు.